గద్వాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గూడెం దొడ్డి రిజర్వాయర్ సందర్శనకు విచ్చేసిన సందర్భంగా అంగరంగ వైభవంతో ఏర్పాట్లు నిర్వహించారు. అప్పటి చూడాలా ఎవరు బ్యాక్ గారు ల్యాండ్ ఎక్విజిషన్ 300 మాత్రమే 300 దీని అవుట్లో ఏంటి మళ్ళీ రివర్స్ పవర్ జనరేషన్ పెట్టుకున్నాం సార్. మనం నింపుకునేటప్పుడు పవర్ ద్వారా లిఫ్ట్ చేసుకుంటాం సార్. మళ్ళీ వదిలేటప్పుడు రివర్స్ పంపింగ్ ద్వారా పవర్ జనరేషన్. అంటే మీకు నింపుకునేటప్పుడు ఇక నువ్వు దాన్ని ఆఫ్లైన్లో ఇచ్చేసుకొని మనం ఇచ్చేసుకోవాలండి. ఇక రెన్యూబుల్ పవర్ చేసుకుని పిఎస్పీ లాగా వాడవచ్చు. పిఎస్పీ లాగా వాడవచ్చు. 0.5 years ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్లో పెట్టుకోవచ్చు. స్లిప్లో పెట్టుకోవచ్చు అంతరంతరాల్లో గూడు కట్టిన అభిమాన తరంగం ప్రత్యర్థులకు అంతరంత ఎత్తులో నిలిచిన మేరునగ తీరం. చరిత్ర కళల్లో కలువలు కుదించిన రవికిరణం. ప్రజా సంక్షేమానికి జీవితాన్ని అంకించి న్యాయం కోసం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తున్న ప్రజారంజక పాలనా దక్షులు గౌరవనీయులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి జోగులాంబ గద్వాల జిల్లా ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం. గట్టు మరియు కేటిదొడ్డి మండల రైతుల సాగునీటి అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన ఎత్తిపోతల పథకం గద్వాల సంస్థానాధీశుడు నలసోమనాద్రి గారిని స్మరించుకుంటూ నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకాన్ని 1.3 TMC సామర్థ్యంతో 581 కోట్ల అంచనా వ్యయంతో 33,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకురావడానికి 2022లో ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా 2 పంపులను వినియోగించి వేలంపాడు బ్యాక్ వాటర్ నుండి 810 క్యూసెక్లతో 79 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడానికి ప్రతిపాదించబడి 40% పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ పథకం పనుల పరిశీలనకు చేసిన నీటిపారుదల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల కడగండ్లను తుడిచేందుకు దూరదృష్టితో ఇప్పుడున్న రిజర్వాయర్ సామర్థ్యం సరిపోదని 33,000 ఎకరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని 3 TMCలకు పెంచాలని ప్రతిపాదించడం జరిగింది. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన అనుమతులు అందజేసే ప్రక్రియ హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంత వీలైతే అంత పంపించాలనే ఉద్దేశంతో ముందుకు పోయి మరి ఏది సాధ్యమైతే అది
మరి వేగవంతం చేయడం, పనులు నడిపించడం వేగవంతం చేయడం, కొత్త పనులకి మంజూరు ఇవ్వడానికి ఈరోజు కర్ణాటక రాష్ట్రం నుండి నీరు అందుతుంది. సరైన సమయం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం